పీపీపీ విధానం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తుంది అంటూ నారా చంద్రబాబు నాయుడు నిన్న కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీపీపీ విధానం ద్వారా రోగులకి మెరుగైనటువంటి వైద్య సేవలు అందుతాయి అంటూ ఆయన అసలు పీపీపీ విధానం మీద స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు ర్యాలీలు చేస్తూనే కోటి సంతకాల సేకరణ చేసి ఆ ప్రతులను ఈరోజు గవర్నర్కి అలాగే అంబేద్కర్ విగ్రహానికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఈ పీపీపీ విధానంలో గనక ఎవరైనా టెండర్లకి వస్తే ఆ టెండర్లకి వచ్చిన వారిని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లోనే జైలుకు పంపిస్తామంటూ జగన్మోహన్ రెడ్డి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, పీపీపీ విధానం వల్ల మెరుగైనటువంటి వైద్య సేవలు అందుతాయి, అలాగే సీట్లు పెరుగుతాయి. అసలు పీపీపీ విధానం ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలల మీద సర్వ హక్కులు ప్రభుత్వానికే ఉంటాయి అంటూ ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటే, ఈ పీపీపీ విధానం మీద ఇప్పుడు ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు, ర్యాలీలు ఇవన్నీ మనం చూసాం. కోటి సంతకాల సేకరణ చేసి వాటి ప్రతులను కూడా ఈరోజు గవర్నర్ గారికి ఇచ్చారు. అలాగే అంబేద్కర్ విగ్రహానికి కూడా ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా పీపీపీ విధానం మీద ఆయన స్పందించి ఈ పీపీపీ విధానంకి ఎవరైతే ఈ టెండర్లు వేస్తారో ఆ టెండర్లు వేసి దక్కించుకున్న వారికి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లోనే విచారణ జరిపించి వారిని జైలుకు పంపిస్తామంటూ జగన్మోహన్ రెడ్డి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే గవర్నర్ కి వినతి పత్రం ఇచ్చేటప్పుడు అంబేద్కర్ విగ్రహానికి ఎందుకు ఇచ్చాడు? ఓకే, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చేటప్పుడు గవర్నర్ కి ఎందుకు ఇచ్చాడు? నాకు అర్థం కాల. ఇప్పుడు అంటే గవర్నర్ని అవమానించాడా, అంబేద్కర్ని అవమానిస్తున్నాడా? జనరల్ గా విగ్రహాలకి వినతి పత్రాలు ఎప్పుడు ఇస్తారమ్మా? విగ్రహాలకి వినతి పత్రాలు ఎప్పుడు ఇస్తారు? వీళ్ళు తీసుకోకపోతే ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. ఎవరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాం, ఆయన అసలు అపాయింట్మెంట్ ఇవ్వడు. లేకపోతే డీజీపీ దగ్గరికి వెళ్తాం, ఆయన ఆఫీస్లోకి రానియడు. అప్పుడు ఏం చేస్తాం? అక్కడ ధర్నా చేసి ఆ దగ్గర ఉన్న విగ్రహానికి ఇచ్చేసి వెళ్ళిపోతాం. అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నవారు నిజంగా వినతి పత్రాలను గనక స్వీకరించిన సమయంలో అప్పుడు మీరన్నట్టుగా విగ్రహాలకి ప్రతులను గనక సమర్పిస్తే ఎటువంటి ఇబ్బంది లేదంటారు. అంతే కదా, జనరల్ గా మనకి ప్రొసీజర్ అలా నడుస్తోంది. గత దేశంలో ఏ రాజకీయ పార్టీలు ఇన్నేళ్లుగా ఈ స్వాతంత్రం వచ్చినటువంటి 80 ఏళ్లలో, ఈ 78 ఏళ్లలో మనం తీసుకుంటే నిరసనలు ఆ విధంగా తెలియజేస్తే ఇతనేంటి ఈ విధంగా చేశాడు? నాకు అర్థం కాదు. అప్పుడు గవర్నర్ ఆయన ఏంటి, హెడ్ ఆఫ్ ద స్టేట్. ఆయనకి ఇచ్చేటప్పుడు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇవ్వకపోతే ఆ కార్యాలయం దగ్గర అంటిస్తాం. నాకు తీసుకోలేదు కాబట్టి ఇది ఆఫీస్ ముందు అంటించేసి వెళ్ళిపోతున్నాం అని చెప్పి అక్కడ పెట్టి వెళ్తాం. ఇది ఎక్కడి చోద్యం? అంటే దారిలో విగ్రహం కనపడింది కాబట్టి గబాల్ వెళ్ళి ఇచ్చేసాడా? ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా, ఆయన ఏది చేసినా ఏదో ఒకటి గడబడి చేస్తున్నాడు. మిస్ఫైర్, హిట్ వికెట్. ఏది అసలు తన బ్యాట్ తీసుకుని తన స్టంపులు ఎరగొట్టుకుంటే నేనేం చేయాలి? నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఎన్ని సంతకాలు పెట్టారంట? ఇప్పుడు చెప్తున్నారు కదా సార్ వాళ్ళు. 1,04,00,000 ఎంత? 1,04,11,136 అన్నాడు. అసలు ఈయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఊరికే చూసా. ఇప్పుడు నీతో మాట్లాడబోయే ముందు జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని చెప్పి చూస్తే వైసీపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 1,32,84,134 ఓట్లు వచ్చినాయి. 1,04,00,000 సంతకాలు పెట్టించాడు. అంటే 25 లక్షలు పెట్టమన్నారా? ఓకే. అంటే 28 లక్షల ఓట్లు తగ్గినాయా? అర్థం కాల. అసలు ఈ 1,04,00,000 ఆయన ఏమని చెప్తాడు? నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ తన ఆఫీస్ లో సిన్సియర్ గా పెట్టించావు సంతకాలు, జనైన్ గా పెట్టించావు సంతకాలు అని పదే చెప్తున్నాడు, జనానికి అనుమానం వచ్చేటట్టుగా. ఫోన్ నంబర్లు కూడా ఇచ్చానంటున్నాడు. అంటే సంతకం ఎదురుగా ఫోన్ నంబర్ కూడా ఇచ్చానంటాడు. అంటే ఏంటి లిస్టు? ఫోన్ మొబైల్ కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకున్నాడా?
ఓకే. రిలయన్స్ వాళ్ళదో లేకపోతే ఏంటది ఎయిర్టెల్ వాళ్ళదో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వీళ్ళే పెట్టేశారా సంతకాలు ఆ పేరు ఫోన్ నంబర్ హ్మ్. దగ్గర? ఓకే. లేదు ఓటర్ లిస్ట్ తీసుకుని సంతకాలు పెట్టించారా? వీళ్ళే పెట్టారా? ఫోర్జరీ సంతకాలు కాదని ఆయన చెప్పటం ఏంటి నాకైతే అర్థం కావట్లేదు. హ్మ్. సరే ఇది ఇష్యూగా ఇప్పుడు ఒకటి తను మాట్లాడుతూ మీరే అన్నారు ఇంట్రోలో ఏమని జైలుకి పంపిస్తాడా? హ్మ్. అంటే అంబేద్కర్కి అదే చెప్పాడా విగ్రహం దగ్గర? ఓకే. ఇప్పుడు ఇప్పుడు కాంట్రాక్టర్లు వాళ్ళు ఏదో వేసుకుంటారు టెండర్లు వేసుకున్న వాళ్ళని జైలుకి పంపిస్తా అంటే హ్మ్. అరే మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్షం తరపున మీరు మాట్లాడుతున్నారు, ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నావు, 12-14 ఏళ్ళుగా పార్టీని నడుపుతున్నావు. అంటే ఇప్పుడు టెండర్లు వేసిన వాళ్ళని నువ్వు జైలుకి పంపిస్తావా? 2 నెలల్లో జైలుకి పంపిస్తాడంట. ఇప్పుడు జైళ్ళకి పంపినందుకే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. హ్మ్. ముఖ్యమంత్రిగా నువ్వు ఎంతమందిని జైలుకి పంపావు? దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. నువ్వు అనుభవిస్తున్నావు, నీ పార్టీ అనుభవిస్తుంది, మీ నాయకులు అనుభవిస్తున్నారు. వరుస పెట్టి జైలుకి పోతున్నారు. హ్మ్. మళ్ళా గెలుస్తా, మళ్ళా జైలుకి పంపుతా అంటే పశ్చాత్తాపం లేదా? మార్పు రాదా? ఓకే. ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయమే తీసుకుందాం. ఏమన్నాడో తెలుసా? ఇది పెద్ద స్కామ్ 1400 కోట్ల అవినీతి కుంభకోణం అంటున్నాడు. హ్మ్. గుడివాడ అమర్నాథ్, ఆ మార్గాని ఆ బ్యాచ్ అంతా ఏమని నిన్న ప్రెస్ మీట్లు పెట్టారు? 1,00,000 కోట్ల దోపిడీ అన్నారు. హ్మ్. నాకు సింక్ అవటంలా. వాళ్ళేమో 1,00,000 కోట్లు కుంభకోణం అంటుంటే నువ్వేమో 1,400 కోట్లు అంటావు. హ్మ్. అసలు ఇందులో కుంభకోణానికి అవకాశం ఎక్కడుంది? హ్మ్. ఎవరిది నమ్మాలంటారు అసల? ఇప్పుడు అసలు నువ్వు అసలు కాలేజీలు కట్టావా? హ్మ్. కట్టని కాలేజీలు ప్రైవేటీకరణ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. హ్మ్. ఇప్పుడు ఎవరికైనా చూపిండ్రానో ఏదో సినిమాలో డైలాగ్ ఏదో ఉంటుంది. ఇప్పుడు ఒకటి ఇదే నేను అంటోంది, ఎవరికైనా చూపిండ్రా అంటే గవర్నర్కి వినతి పత్రం ఇచ్చే ముందు విగ్రహానికి ఇటువైందా? విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి మళ్ళీ మనిషికి ఇటువేంటి? ఇప్పుడు ఒకటి తను తీసుకున్న దాంట్లో మనం తీసుకుంటే మెడికల్ కాలేజీలు 17 కాలేజీలు కాదు కృష్ణ ఈయన కట్టింది, హ్మ్. 17% పనిచేశాడంట, ఓకే. 17% బిల్లులు ఇచ్చాడంట. ఇప్పుడు 25% అన్నా నువ్వు బిల్లులు ఇస్తే మిగతా వాళ్ళు కంప్లీట్ చేయటమో ఏదో చేస్తారు. హ్మ్. 25% కన్నా తక్కువ వర్కులు ఏదైనా చేస్తే ఏం చేస్తారు? రద్దు చేసేసి మళ్ళీ పిలుస్తారు టెండర్. హ్మ్. మామూలుగా నువ్వు ఏ ప్రాజెక్ట్ కట్టినా, ఏ రోడ్డు వేసినా 25% కన్నా ఎక్కువ చేసావనుకో కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు. పెట్టాడులే పావాలా, ఇక ఎందుకులే ఆ ముప్పావాలా ఖర్చు పెడతా. హ్మ్. నువ్వు 10 పైసలు ఖర్చు పెట్టి 90 పైసలు వాళ్ళు పెట్టే బదులు మొత్తం 100 పైసలు వాళ్ళే పెడతారు. 17% బిల్లులు ఇవ్వటం ఏంటి? ఇప్పుడు 8,840 కోట్లయ్యా ఈ బడ్జెట్. ఈ హ్మ్. మొత్తం మెడికల్ కాలేజీలు. ఆ మచిలీపట్నం మెడికల్ కాలేజీకి ఎంత ఖర్చు పెట్టాడు తెలుసా? 11 కోట్లు. హ్మ్. మదనపల్లి మెడికల్ కాలేజీకి ఎంత ఖర్చు పెట్టాడు తెలుసా? 30 కోట్లు. ఓకే. ఇప్పుడు నర్సీపట్నంకి వెళ్ళాను నేను పలానా రోజు అని చెప్తున్నాడు ఇందాక మాటలకు. ఆ హ్మ్. నర్సీపట్నం కాలేజీ ఎంత పర్సెంట్ అయిందో తెలుసా? 2%. అసలు అది ఏంటి? ఏది మన్యం జిల్లా ఆ? హ్మ్. పాడేరు మెడికల్ కాలేజ్. అసలు టెండర్లే పిలవాల. హ్మ్. టెండర్లు పిలవని కాలేజీ నువ్వు కట్టినట్ట? ప్రైవేటీకరణ చేసినట్ట ఈయన? హ్మ్. 11 కోట్లు ఏంటి? 2% పనులు చేయటం ఏంటి? ఇదంతా నాదే క్రెడిట్ అంటే యాక్చువల్ గా ఇతను ఎంత ఖర్చు పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి గాని అటు మోడీ ప్రభుత్వం గాని మొత్తం తీసుకుంటే 1,400 కోట్లు ఖర్చు పెట్టారు. హ్మ్. దాంట్లో 1000 కోట్లు మోడీ ఇచ్చాడు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంత? 400 కోట్లు. హ్మ్. అంటే ఒక్కో కాలేజీ మీద నువ్వు సగటును తీసుకున్నా గానీ అని ఇప్పుడు అటు కేంద్రంది ఇటు రాష్ట్రంది కలిపి కూడా 80 కోట్లు ఖర్చు పెట్టారు. హ్మ్. 8,000 కోట్ల క్రెడిటా? కొట్టేసే ప్రయత్నమా? ఓకే. 80 కోట్లు ఎక్కడ? 8,000 కోట్లు ఎక్కడ? హ్మ్. చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే వినేవాడు వైసీపీ కార్యకర్త. ఓకే. మనకేం అర్థం కావట్లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి మాటలు ఆయన చెప్తోంది జనం నమ్ముతున్నారా లేదా అని ఆలోచించడా? హ్మ్.
ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే వీళ్ళు ఏం చేస్తున్నారు స్పష్టంగా, ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతోంది ప్రైవేటీకరణ. పీపీపీ మోడల్ ఇవాటిదా, 30 క్రితం నుంచి అమల్లో ఉన్నటువంటి విధానం, సంస్కరణల్లో భాగం. పివి నరసింహారావు అంటారు కదా, మన్మోహన్ సింగ్ అంటారు కదా, ఆర్థిక సంస్కరణల పిత అని చెప్పి. ఆ? వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో వాజ్పేయి, ఇప్పుడు మోడీ, అందరూ చేస్తున్నది ఈ ప్రయత్నం. ఇప్పుడు పీపీపీ మోడల్లో ఎయిర్పోర్ట్లు కట్టారు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. పీపీపీ మోడల్ కాదని నువ్వు ఎలా అంటావు? లేకపోతే ఆ ఎయిర్పోర్ట్లే ఉండవు. ఇప్పుడు మెట్రో స్టేషన్లు, మెట్రో రైలు ఉంది కదా, ఇప్పుడు నువ్వు ఎక్కుతావు కదా, ఇది పీపీపీ కాదు. అంత మాత్రాన మెట్రో ప్రైవేటీకరణ, ఎయిర్పోర్ట్లు ప్రైవేటీకరణ. అందుకే నిర్మలా సీతారామన్ తిట్టింది, ఏంటి అసలు పీపీపీ అంటే, ప్రైవేటీకరణ అంటే మీకు తెలుసా అని అడిగింది. గమ్మత్ ఏంటో తెలుసా, అసలు ఇప్పుడు ఈ పీపీపీ మోడల్ మెడికల్ కాలేజీలు చేపట్టండి అని సంతకం పెట్టింది ఎవరు? గురుమూర్తి అంటారు. ఓకే. వైసీపీ ఎంపీ ఉన్నాడు చూసావా, తిరుపతి ఆయన, గురుమూర్తి. స్థాయి సంఘం ఉంది కదా, ఈ పార్లమెంటరీ స్థాయి సంఘంలో ఆయన కూడా సభ్యుడే. ఆ? అంటే మీ ఎంపీ గురుమూర్తి ఏమో మెడికల్ కాలేజీలు పీపీపీకి సంతకం పెడతాడు, అదే ప్రైవేటీకరణ నీ భాషలో. నువ్వేమో వ్యతిరేకిస్తావా, నిరసన చెప్తావా, కోటి సంతకాల సేకరణ అంటావా? గురుమూర్తి పెట్టాడు సంతకం ఈ కోటి సంతకాల్లో. గురుమూర్తిని కూడా తీసుకెళ్ళొచ్చు కదా గవర్నర్ దగ్గరికి. ఓకే. అడిగేవాడు గవర్నర్, ఏమయ్యా నువ్వు అక్కడ మరి ఢిల్లీలోనేమో సంతకం పెడతావేంటి, ఇక్కడ ఈ సంతకం పెడతావేంటి అని. ఇప్పుడు ఈ స్థాయి సంఘంలో సభ్యులుగా అటు గురుమూర్తి ఉన్నాడు, ఈయనున్నాడు, ఎవరు హెట్రో పార్థసారథి రెడ్డి కూడా ఉన్నాడు. ఓకే. వీళ్ళ మిత్రపక్షం బీఆర్ఎస్, ఈయన చెప్తేనే ఇచ్చినట్టున్నారు ఆయనకు కూడా. ఓకే. కేసుల్లో ఈయన కూడా ఉన్నాడు, పార్థసారథి రెడ్డి లేకపోతే గురుమూర్తి. మీరందరూ ఢిల్లీలో కేంద్రం దగ్గర, మోడీ దగ్గర ఏమో మెడికల్ కాలేజీలు పీపీపీకి తలాడిస్తారా, ఇక్కడ జనం దగ్గరేమో సినిమా చేస్తావా? సంతకాల సేకరణ, దానికి ర్యాలీలు, నియోజకవర్గ ర్యాలీలు, జిల్లాల్లో ర్యాలీలు. ఇప్పుడు ఇక్కడ మళ్ళా సార్, గవర్నర్ ఇప్పుడు పీపీపీ విధానానికి టెండర్లు వేయడానికి ఎవరైతే కాంట్రాక్టర్లు ప్రయత్నిస్తారో వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 2 నెలల్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటూ హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళని అడ్డుకోవాలని చూస్తున్నారా అంటే ఏం చెప్తారు? అంటే నువ్వు వచ్చేది లేదు, అది చేసేది లేదు. ఓకే. నేను వస్తే 2 నెలల్లో జైల్లో వేస్తారంటే, ఇప్పుడు నిన్ను వేసారా 18 నెలలు అయిన వాళ్ళు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వేసారా? ఈ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది, 18 నెలలు అయినా జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయలేదు కదా చంద్రబాబు ప్రభుత్వం. మరి ఈయన ఎలా వేస్తాడు 2 నెలల్లో నేను కాంట్రాక్టులు జైల్లో వేస్తానంటే? ఒకటి, నువ్వు బెదిరిస్తే బెదురుతారా? అయిపోయింది, అది క్లోజ్. ఏది, ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. జగన్ గతంలో బెదిరిస్తే భయపడేవాళ్ళ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తే మూలన ఉన్న ముసలమ్మ కూడా బెదట్లేదా? ఓకే. ఇప్పుడు ఇది ఒకటి కృష్ణ, వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న మోడల్ పీపీపీ మోడల్లో నీకేంటి దగ్గర నీకు మరి పీపీపీ మోడల్లో నీకు 64 లక్షల మందికి వైద్య సేవలు ఉచితంగా అందుతాయి అంట సంవత్సరానికి. రోజుకి 17,000 మందికి ఉచిత వైద్య సేవలు అందుతాయి అంట. నువ్వు చెబుతున్నట్టుగా గవర్నమెంట్ కనుక దీన్ని తీసుకున్నట్లయితే 25 ఏళ్ళు పట్టుంది ఈ కట్టడానికి. ఇప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బులు నువ్వు సంవత్సరానికి ఇచ్చుకుంటా వచ్చావు కదా, ఇట్లా అది పూర్తి చేయాలంటే 25 ఏళ్ళు ఆ మొండి గోడలు పెట్టుకుంటా కూర్చుందామా? 2 ఏళ్లలో వాటిని కంప్లీట్ చేద్దామా? జగన్ చెప్పే మోడల్లో ఇన్పేషెంట్ బెడ్లు ఎన్ని వస్తాయి? 2,000 వస్తాయండి. ఇప్పుడు ఇన్పేషెంట్ బెడ్స్ ఎన్ని వస్తున్నాయి? 6,000 వస్తున్నాయి. అంటే నీకన్నా 3 రెట్లు ఎక్కువ ఉచితంగా పేదలకు అందుబాటులో 6,000 బెడ్స్ నువ్వు అడ్డుకుంటావా? ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం కన్వీనర్ కోటా సీట్లు ఎన్ని ఉంటాయి? 213 ఉంటాయి. ఇప్పుడు ఈ మోడల్లో పీపీపీ మోడల్లో చంద్రబాబు ఇప్పుడు ఏంటి, ఎన్ని వస్తున్నాయి కన్వీనర్ కోటా సీట్లు? 850 వస్తున్నాయి మెడికల్ సీట్లు. అంటే నువ్వు చెప్పిన దానికన్నా 4 రెట్లు ఎక్కువ. అంటే జగన్ మోడల్ కన్నా ఈ మోడల్ 4 రెట్లు ప్రజాసేవ, పేదల సేవ, సీట్లు పెరగటం. వచ్చే 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు వస్తాయంట. తెచ్చుకోవాలా వద్దా?
ఈ 5 ఏళ్ళు ఆ మొండిగోడలో పెట్టి కూర్చుందామా? ఓకే. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు? నేనేమనుకున్నానంటే ఏదన్నా రైతుల సమస్యల మీద వెళ్తాడేమో గవర్నర్ దగ్గరికి అనుకున్నా. అదే అరటికాయలు అన్నాడు, మామిడికాయలు అన్నాడు, పొగాకు అన్నాడు, మిర్చి అన్నాడు కదా. గవర్నర్ వినతి పత్రం అంటే ఏదైనా రైతు సమస్యల మీద ఇస్తాడేమో, నిజంగానే రైతులు మళ్ళీ అతని వైపు ఆకర్షితులు అవుతారేమో అనుకుంటే, అబ్బే అట్ట చేస్తాడు. అట్టయితే మళ్ళీ పాపం ఆ పార్టీకి మైలేజ్ వస్తుంది, బతుకుద్ది. మెడికల్ కాలేజ్ తీసుకుంటే ఇక ఇది కాస్త కొట్టుకుపోద్ది కదా. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.